సేవకులను ఎప్పుడు చిన్నగా చూడకండి, సేవకులను ఎప్పుడు హేళన చేయకండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొంతమంది వారి రంగును బట్టి కావచ్చు, ఎత్తును బట్టి కావచ్చు, లేదంటే వారికి ఉన్న ఆకారాన్ని బాడీ షేమ్ అంటే చూసారా, అది చాలా తప్పండి. ఎందుకనంటే దేవుడు ఒక మాట చెప్పాడు. దేవుడు ఆ ప్రారంభంలో చేసినప్పుడు దేవుడు వారిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున, నువ్వు ఎవరిని చూసినా కానీ అందులో నువ్వు చూడవలసిన ఎవరినో తెలుసా? దేవుని పోలిక. దట్స్ ఇట్, అంతే. అంతకు మించి ఇంకెక్కువ చూడకూడదు. నువ్వు ఒకవేళ ఎవరినైనా కానీ వాళ్ళ ఎత్తును బట్టిన అవమానపరిచిన, వాళ్ళ రంగును బట్టి అవమానపరిచిన, వాళ్ళకున్న లోపాన్ని బట్టిన అవమానపరుస్తున్నావు అని అంటే ఎవరు అవమానపరిచాడో తెలుసా? దేవుని స్వరూపాన్ని అవమానపరిచావు. దేవుని పోలికలో ఉన్న వ్యక్తి అతను, మర్చిపోకూడదు. కనుక ఎవరు ఎవరిని హేళన చేయకూడదు, ఎవరు ఎవరిని అపహాస్యం చేయకూడదు, ఎవరు ఎవరికి కీడు చేయకూడదు. ఒకవేళ మనకు కీడు చేస్తే మనం దీవిద్దాం, కానీ మనంత మంచోడేం కాదు కదా దేవుడు. ఆయన మంచి వాళ్లకు మంచి, మనం చేసిన కొలది మనం అనుభవించక తప్పదు. ఇది అందుకే అభిషక్తులైనటువంటి దేవుని అభిషక్తులని ఒకనాడు అపహాస్యం చేసి ఎలీషాను ఎంత కీడును వాళ్ళు మూట కట్టుకున్నారో చూసాం. హేళన చేశారు, చివరికి హేళన చేసిన వారు లేకుండా పోయారు. కనుక ఈరోజు కూడా ఎగతాళి చేయటం, హేళన చేయటం, అపహాస్యం చేయటం, ఎదుటి వారికి కీడు చేయటం, దయచేసి ఇవి ఏవి కూడా చేయకండి. ఎవరు ఎవరి మీద జోకులు, ఎవరు ఎవరి కోసం హేళనగా మాట్లాడాలి, ఎవరు ఎవరి కోసం ఎగతాళి చేయటం అస్సలు చేయొద్దు. అందులో సేవకుల కోసం అస్సలు చేయకండి.